చూస్తుంటే నుంచి మొలకలు వచ్చేసి ఎంత బాగుందో. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నప్పుడు మంచి వాసన కూర ఉన్నది. ఇది నాకు టేస్ట్ చేసేలా అనిపించేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఇది కంపల్సరీ ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం మొలకెత్తిన కొమ్మి శనగలతో తాలింపు అయితే పెట్టుకోబోతున్నాము. దీనికి మెయిన్ కొమ్మి శనగలు అయితే కంపల్సరీ కావాలి. ఇదైతేనే చాలా మంచి టేస్ట్ ఉండి చాలా బాగుంటుంది. దీనికి మనం కొమ్మి శనగలను మార్కెట్లో తెచ్చుకొని దీన్ని 5 hours అయితేనే వాటర్లో వేసి ఉండనివ్వాలి. 5 hours తర్వాత ఇలాగ వస్తాయి. అట్లా పెడితేనే ఇలాగ మారుతుంది కొమ్మి శనగలు అనేవి. అప్పుడు మొలకెత్తుతాయి అన్నమాట. చూడండి, కొమ్మి శనగలు అనేవి ఇలాగ మొలకెత్తుతాయి. ఇలాగ ఒక 1 day అన్నది పడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మొలకెత్తిన కొమ్మి శనగలు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, అలాగే కారం, ఉప్పు, నూనె, జీలకర్ర, పసుపు. ఇవే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు. మనం ముందుగా ప్యాన్ అన్నది పెట్టుకోవాలి. గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని 2 tablespoon నూనె అయితే వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 tablespoon నూనె వేస్తాం కాబట్టి ఈ నూనె అన్నది కొంతసేపు హీట్ ఎక్కనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే నూనె అన్నది వేడెక్కిపోయింది కాబట్టి ఇందులోకి మనం జీలకర్ర అన్నది వేసుకోవాలి. చూడండి, జీలకర్ర అన్నది మేము 1 spoon జీలకర్ర అయితే వేస్తున్నాము. పచ్చిమిర్చిలు అన్నవి వేసుకోవాలి. చూడండి, ఈ పచ్చిమిర్చిలు అన్నవి ఇందులో వేసుకుందాము. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలు అలా ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు అంతా వేస్తాం కదా, ఉల్లికాడలు కొద్దిగా, అలాగే కరివేపాకు అవన్నీ వేసుకున్నాం కదా. ఒక లైన్లో ఒక సర్కిల్లో లాగా అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం దాన్ని కలిపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఈజీగా అయిపోద్ది మీ ఇంట్లో. ఈ విధంగా మనం కలిపేసుకుందాము. చూడండి, ఇదంతా ఒక భాగంలో అయిపోతేనే సరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లోనే ఇది ట్రై చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. అయితే కొంచెంసేపు ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం పసుపు అన్నది వేసుకుందాము. చూడండి, ఫ్రై అయిపోయాయి కాబట్టి పసుపు అన్నది మేము 1 spoon పసుపు అయితే వేస్తున్నాము. పసుపు వేస్తాము. ఇప్పుడైతే మనం ఇందులోకి కారం అన్నది వేసుకోవాలి. కారం కూర వేసేసాము. ఇప్పుడు మనం ఉప్పు, ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. ఉప్పు అన్నది మీకు టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. దీన్ని అయితే మనం ఇప్పుడు కలిపేసుకుందాము. ఈ 3 వేసుకున్నాం కాబట్టి కలిపేసుకుందాం ఇదంతా ఒకసారి. ఈ మొలకెత్తిన శనగలంతా ఇందులో వేసుకుందాము. ఎందుకంటే ఇదైతేనే పర్ఫెక్ట్గా టైం అయింది వేసుకునేది. ఈ మొలకెత్తిన శనగలు వేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ అన్నది వస్తుంది. మొలకెత్తినవన్నీ కూడా మంచి టేస్ట్ అన్నది వచ్చి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీరు కంపల్సరీ మీ ఇంట్లోనే అయితే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి. దీనికైతే ఎక్కువ పని ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు మీ ఇంట్లోనే. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా చనిపోతాయి. సో మనం ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. దీంట్లోకి మనం నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. చూడండి, నిమ్మకాయ అయితే ఎక్కువ పిండేసుకోండి. శనగలకంతా కలాలి. ఇదంతా కలిసిన తర్వాత మనమైతే కలిపేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. ఇప్పుడైతే ఇది మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము. సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తుంటే మొలకలు వచ్చేసి ఎంత బాగుందో. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అన్నది వస్తుంది. మంచి వాసన కూర ఉన్నది. ఇది నాకు టేస్ట్ చేసేలా అనిపించేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఇది నార్మల్గా కూడా తినచ్చు, స్నాక్స్లో కూడా తినచ్చు. ఇది ఉత్తి పోపు కాబట్టి దేనితోటైనా నంచుకు పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా తినచ్చు. చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇది మీరు ఇంట్లో అయితే కంపల్సరీ ట్రై చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ అన్నది చేసేద్దాము. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటే మంచి వాసన కూర వస్తుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను. చూడండి, ఇది వేడివేడిగా పొగలు కక్కుతున్నప్పుడే టేస్ట్ చేసేస్తాను.
చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ ట్రై చేసుకోండి. వేడివేడిగా ఉంది, మంచి టేస్ట్ అన్నది ఉంది, మంచి వాసన, మంచి టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయి దీంట్లోకి. మొలకెత్తిన శనగల తాలింపు అయితే చాలా మంచి టేస్ట్ ఉంది, మంచి వాసన కూర వచ్చి మంచి టేస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. ఈ మొలకెత్తిన శనగల తాలింపుని మీ ఇంట్లో కన్ఫామ్గా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.